జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. అర్ధలింగాయ నభసే నమోంతర్బహిరాత్మనే నమః పుణ్యాయ లోకాయ అముష్మై భూరి వర్చసే. పదార్థముల పరస్పర భేదమునకు సూచకము, లోపల బయట అనే వ్యవహారమునకు మూలము అగు ఆకాశము శ్రీహరి రూపమే. పుణ్యముచే లభించే గొప్ప ప్రకాశము గల స్వర్గము మొదలగు ఊర్ధ్వలోకములు కూడా శ్రీహరి రూపములే. అట్టి శ్రీహరి కొరకు నమస్కారము. 4th Canto 24th Chapter 40th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 3వ స్కంధం 14వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంత క్రితము మనము భగవంతుని యొక్క సృష్టిలో ఉన్న 2 భాగాలు ప్రాకృతము వైకృతము అని, ఆ ప్రాకృతము వైకృతము మొదలుకొని 9 సృష్టిలు జరుగుతాయని వాటి యొక్క పేర్లు తెలుసుకుంటూ దానిలో 3 సృష్టిల గురించి మనం తెలుసుకున్నాం. మహత్ సృష్టి, అహంకార సృష్టి, భూత సృష్టి. వీటి వివరాల్ని వినటానికి 13వ పాడ్కాస్ట్లో విని ఈ భాగాన్ని తర్వాత అనుభవించవచ్చు. 4వది ఇంద్రియ సృష్టి. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు సృష్టించబడుట ఇంద్రియ సృష్టి. 5వది ఇంద్రియాభిమానులగు దేవతల సృష్టి. దీనిని దేవసర్గమందురు. ఈ దైవసర్గమున ఇంద్రియాధిష్టానములగు దిక్కు మొదలగు దేవతల యొక్క సృష్టి జరుగును. తరువాత తామస సర్గము అనగా ప్రకృతి మండల రూపముగు అండ సృష్టి. ఆ సృష్టిని తామస్ సృష్టి అందురు. ఇది 6వది. ఇది చతుర్ముఖుడు సృష్టించినది కాదు. భగవాను యొక్క సంకల్పము చేతనే ఈ అండ సృష్టి జరిగినది. ఈ 6ంటిని ప్రాకృత సర్గములు అందురు. తర్వాత వైకృత సర్గము. ఈ సృష్టి చతుర్ముఖి నుండి జరిగినది. చతుర్ముఖుని శరీరము రజోగుణము అధికముగా గలది. 7వ సృష్టి స్థావర సృష్టి జరుగును. ప్రాకృత సర్గములు 6 అయిన తరువాత వైకృత సర్గములో మొదటిది స్థావర సృష్టి. ఈ స్థావరములు చైతన్యము అభివ్యక్తము కానివి. అవి ఓషధులు, లతలు, చర్మమే సారభూతముగా కలవి. కదళి అనగా అరటి, వేణు అనగా వెదురు, పొదలు, చెట్లు ఇవి స్థావరములు. వీనికి ఆహారము క్రింది నుంచి పైకి స్రవించుచుండును. ఇవి గమనము లేనివి, చైతన్యం అభివ్యక్తము కానివి. వాని స్పర్శచే చలి, వేడి మొదలగు సుఖదుఖములు కలిగించుచుండునవి. బాహ్యమగు విశేషములను ఎరుంగనివి, అంతరములగు స్పర్శ ఎరుగునవి. ఇట్టివే స్థావరములు. అడ్డముగా నడుచునవి తిరియక్కులు. ఇది 8వది. ఇవి 28 విధములు తిరియక్కులు. నిన్న, ఈరోజు, రేపు అను జ్ఞానము లేనివి. గాఢమైన తమోగుణము ఆవరించుటచే ఆహారము, నిద్ర, మైథునములందు మాత్రమే ఆసక్తి గలవి. వాసన చూచి వస్తువును గుర్తించునవి. లోన కలిగిన సుఖదుఖములను ఎరుంగును కాని చిరకాలం వానిని గుర్తుంచుకొనలేనివి. వీని భేదములు గోవులు, మేకలు, ఎనుములు, లేళ్ళు, పందులు, అడవిలో ఉండు గవయవములు, రురుమృగములు, గొర్రెలు, ఒంటెలు మొదలగునవి. 2 గిట్టలు గలవి అనగా చీలిన గిట్టలు గలవి పై జంతువులు. గాడిద, గుర్రము, అశ్వతరములు, శరభము, చమరీమృగము అనునవి 1 గిట్ట గలవి. ఇవి 12 జాతులు. అందు 5 ప్రశస్తములు: కుక్క, నక్క, తోడేలు, పెద్దపులి, పిల్లి, చెవులపిల్లి, ముళ్లపంది, సింహము, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము అనునవి. ఇవన్నీ భూమిపై సంచరించు పశువులు. మొత్తం ఇవి 27 విధములు. మొసళ్ళు మొదలగునవి జలచరములు. గ్రద్దలు, కొంగలు, డేగలు, కంకము, చషము, భల్లూకము, చర్షణము, హంసలు, సారసము, చక్రవాకము, కాకి, గుడ్లగూబ మొదలగునవి భూచరములే కాక ఆకాశమునందు సంచరించు పక్షులు
ఇవి అన్నీయు 8వ సృష్టి. 9వది అర్వాక్ శ్రోతసములు. వీని ఆహారము శరీరములు అడ్డముగా కాక పైనుండి క్రిందకు ప్రవహించుచున్నవి. అవి అర్వాక్ శ్రోతసములు అనబడును. ఈ సృష్టికి చెందిన వారు మనుష్యులు. వీరి యందు రజోగుణము ఎక్కువ. అందుచే కర్మ చేయుచునే యుందురు. సుఖము కలిగినప్పుడు సుఖముగా ఎరుంగువారు. ఇవి 3 వైకృత సర్గములు. ఈ వైకృత సర్గములో దేవసర్గము, కుమార సర్గమని భేదమున్నవి. వీరు ప్రాకృత సర్గములోనూ వైకృత సర్గములోనూ చేరిన వారై ఉందురు. బ్రహ్మచేత మొదట సృజింపబడిన వారు సనత్కుమారులు మొదలగు కుమారుల సృష్టి. ఇది వైకృత సృష్టిలోనిదే గాని మొట్టమొదట సృజింపబడుటచే ఇది ప్రాకృతము అని కూడా అనబడును. అందుచే కుమార సృష్టి ప్రాకృతము వైకృతము కూడా అయి ఉండును. దేవతలు 8 విధములుగా ఉందురు. పితృదేవతలు, అసురులు, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, యక్షరాక్షసులు, చారణులు, భూతప్రేత పిశాచములు, కిన్నర కింపురుష విద్యాధరులు. ఇవి 8. ఇట్లు దేవ సృష్టి 8 విధములు. ఈ విధంగా చతుర్ముఖునిచే సృష్టింపబడిన సృష్టి అండ సృష్టి వరకు జరిగిన ప్రాకృత సృష్టితో కలిసి 10 విధములుగా చెప్పబడినది. ఇంక తరువాత సర్వ వస్తువులను పరిచ్ఛేదించి చూపునట్టి కాలములో భాగములకు మన్వంతరములను మనువులను ఎరింగించెదను. ఈ విధంగా తనంత తానుగా ఉండెడి శ్రీహరి చతుర్ముఖ శరీరుడై రజోగుణము యొక్క ఉద్రేకము గల చతుర్ముఖ శరీరమందున్న జీవునిలో ప్రవేశించి సృష్టించెను. సత్వరజస్తమో గుణములు కూడిక కలిగిన ఈ అండమునందు ఒకటి ముందు ఒకటి వెనుక సృష్టించబడినవి అని పెద్దలు అంగీకరింపరు. అన్నీయూ ఒక్కసారే సృజింపబడినవి. పరమాత్మ ఆశ్చర్యముకు శక్తి కలవాడు. సకల తత్వములను అండమును ఒక్కసారే చేయగలడు. నదిలో జలం ఇటునటు కదులుచున్నప్పుడు సుడులు బుడగలు అనునవి ఒక్కసారే ఏర్పడును. కాని ఒకటి ముందు ఒకటి వెనుక ఏర్పడవు. అట్లే తత్వములన్నీ ఒక్కసారే ప్రకృతి నుండి వెలువడినవి. ఇంద్రుడు మొదలగు దేవతలు ప్రతి కల్పమునందు ఉందురు. అసురులు కూడా ఉందురు. వారి ఆకారములు పేర్లు ప్రతి మన్వంతరమునందును ఒకే విధముగా నుండును. కాలం యొక్క స్వరూపం వివరించు కాలము చేత పరిచ్ఛేదింపబడు పదార్థము వలనే కాలం యొక్క స్వరూపమును ఎరుంగవలెను. కాని కాలము ఇట్టిదని ఎరుంగటకు వీలు కానిది. సూర్యుడు పరమాణు దేశమును ఎంతలో దాటునో ఆ కాలమును పరమాణు కాలమందురు. 12 రాసుల కూటమిలో నుండు భువనకోశమును సూర్యుడు దాటిడి కాలమును మహాకాలమందురు. ఇది కాలం యొక్క చివరి హద్దు. కార్యమగు పదార్థమును విభజించినప్పుడు దాని భాగములలో చిట్ట చివరి అత్యల్పమగు భాగము మరి భాగించుటకు వీలు లేనంత చిన్నదానిని పరమాణువు అందురు. కొన్నిటి యొక్క సముదాయము కానిది, కార్యావస్థనందనిది, సముదాయవస్థనందనిది అగు దశలో నుండి సూక్ష్మము పదార్థమును పరమాణువందురు. అట్టి పదార్థం యొక్క కదలికకు కాలమని పేరు. ఇట్లు కాలము అనేకమైన భాగములతో కూడినది. కాని దానిని ఎరుంగలేక కాలము అఖండమనుకొంచుచుందురు. కార్యావస్థ చెందిన పదార్థము మరి ఒక వికారమునందని స్వరూపమున ఉన్నప్పుడు దానికంటే పెద్దది లేదు కనుక దానిని పరమ మహాన్ అందురు. అంతకంటే పెద్దది లేనిది. ఇట్లు పదార్థములలో విభాగము చేసినప్పుడు సూక్ష్మాంశమునకు పరమాణువని, పెద్దదానికి మహత్ అవస్థాని లేదా స్థూలావస్థయని అందురు. సూర్యుని యొక్క గమనము ఆ అణువుతో ఆ మహాపదార్థముతో కూడి ఉన్నప్పుడు ఎంత సమయమగునో దానిని కాలమని అనుమానముచే ఎరుంగవలెను. కాలము భగవత్స్వరూపము. అది ఇట్టిదని ప్రమాణముచే ఎరుంగ వీలు కానిది. ప్రమాణ గోచరములగు పదార్థములలో మార్పును కలిగించున్నది కాలము. అది అంతటా వ్యాపించి ఉండున్నది. ఆ కాలములో అత్యంతము అల్పమైన దశనంది ఉన్న కాలము పరమాణువు. అన్నిటికంటే పెద్దదియగు కాలము కాల విభాగము సంవత్సరము. ఆ సంవత్సరములే సంఖ్య పెరుగుచున్న కొలది పరార్థమని, యుగములని, మన్వంతరములని వ్యవహరింతురు. కాని
కాలములో స్థూలావస్థలో చివరి దశ సంవత్సరము. కాలావయవములు అగు పరమాణువులు 2 కలిపిన ఒక అణుకాలమగును. అట్టి అణువులు 3 కలిసిన ఒక త్రసరేణు కాలమగును. త్రసరేణువు కంటే సూక్ష్మమగు అణువుగా పరమాణువుగా ఉన్న కాలము గుర్తించుటకు వీలు కానిది. కిటికీ కన్నము నుండి సూర్యకిరణములు ప్రసరించుచున్నప్పుడు కనపడి సూక్ష్మమైన పరాగరేణువును త్రసరేణువందురు. అది ఆకాశముననే ఉండును, భూమిని చేరదు. త్రసరేణువు ఎంతమేర ఉండునో అంతమేర సూర్యరశ్మి ప్రసరించు కాలము త్రసరేణు కాలము. కిటికీ నుండి వచ్చిన సూర్యకిరణములలో కనపడునట్టి ధూళికణము యొక్క కదలిక ఎంతకాలము పట్టునో ఆ కాలమునకు త్రసరేణు కాలమని పేరు. 3 త్రసరేణు కాలములను త్రుటి అనబడును. త్రుటి అనబడునది వేధ అను కాలములో 100వ భాగము. అట్టి వేధలు 2 ఒక లవమగును. లవములు 3 ఒక నిమేషము. 3 నిమేషములు కాలము ఒక క్షణము. 5 క్షణములు కాష్ట. కాష్టలు 15 లఘువు. 15 లఘువుల కాలము ఒక నాడిక. నాడికలు 2 ఒక ముహూర్తము. నాడికలు 6 లేక 7 ప్రహరము అనగా జాము. ఈ జాములు పగలు రాత్రి 4 చొప్పున రోజుకు 8 జాములుగా ఉండును. ఒకప్పుడు రాత్రింబవళ్లలో 6 గాని 7 గాని జాములు ఉండును. సంధ్యాకాలం ఇందు చేరదు. 4 మినపగింజల ఎత్తుగల బంగారముతో చేసిన సూదితో ఒక కుంచెడు నీరు పట్టడి పాత్రకు రంధ్రము చేసి ఆ పాత్రను నీటిపై నుంచిన ఆ కన్నము గుండా నీరు లోనికి వచ్చి ఆ పాత్ర నిండి నీటిలో మునుగుటకు ఎంత కాలము పట్టునో ఆ కాలమును నాడిక అనబడును. అట్టి నాడికలు 2 ఒక ముహూర్తము. అట్టి నాడికలు 6 లేదా 7 ఒక జాము. పగలు 4 రాత్రి 4 కలిపి ఒక రోజున 8 జాములు. ఇట్టి రోజులు 15 ఒక పక్షము. శుక్లపక్షము కృష్ణపక్షము అని 2 పక్షములు ఉండు కాలము. మాసము ఇది మనుష్య మాసము. మనుష్యులకు ఒక నెల, పితృదేవతలకు ఒక రోజు. మనుష్య మాసములో 2 మాసములు ఒక ఋతువు. 6 మాసములు ఒక అయనము. దక్షిణాయనము ఉత్తరాయణము అవి అయనములు 2. దేవతలకు దక్షిణాయనము రాత్రి, ఉత్తరాయణము పగలు. వారికి సంవత్సరము ఒక రోజు. ఇట్టి మాసములు 12 ఒక సంవత్సరమనబడును. మనుష్యులకు 100 సంవత్సరములు ఆయుర్దాయము. సూర్యుడు నిత్యము మెలుకొని ఉండువాడు, ఎల్లడా వ్యాపించి ఉండువాడు. గ్రహములు, అశ్వన్యాది నక్షత్రములు, మిగిలిన తారకలు అనువానితో కూడిన ఉన్న చక్రమునందు సూర్యుడు ఉండును. ఒక సంవత్సర కాలము కాలచక్రమున తిరుగును, అనగా భువనకోశమున సంచరించును. అందుచే సూర్యుని గమనముచే ఆయుష్షు తరిగిపోవుచుండును. సూర్యుడు గమనముచే భువనకోశమును అతిక్రమించు కాలము సంవత్సరము. బృహస్పతి గమనముచే పరివత్సరము. 30 రోజులు ఒక నెల అను లెక్కతో 12 నెలలు గడుచుట ఇలా వత్సరము. చంద్రుని గమనముచో ఇద్వత్సరము. నక్షత్ర గమనముచే వత్సరము ఏర్పడును. ఇట్లు గతిభేదముచే వత్సరము, సంవత్సరము, పరివత్సరము, ఇలా వత్సరము, ఇద్వత్సరము అని 5 మానవులు ఏర్పడుచున్నవి. ఈ విధంగా సూక్ష్మ స్థూల రూపము కాల విభాగమును ఎరుంగుటకు సూర్యుని గమనము సాధనము. ఎవడు తన కాలమనడి శక్తిచే సృజింపబడి పదార్థముల యొక్క కర్మశక్తిని మార్చుచున్నాడో, ఎవడు భూతములలో వికారములను కలిగించుచున్నాడో అట్టి భగవానుడు అంతరిక్షమందు సూర్య అంతర్వర్తి అయి సంచరించుచున్నాడు. జీవునకు మోహము తొలగించి ఆయా కాలములయందు చేయదగిన ధర్మములను ఆచరించున్నట్లు చేయుచున్నాడు. అట్టి సూర్యశరీరకుడు సంవత్సరం మొదలగు 5 విధములగు వత్సర రూపములో ఉన్న భగవానుడు. అతనికి పూజ చేయుడు. సూర్యమండలాత్వర్తి అగు పురుషునిలో నారాయణుని ఉపాసించవలని విదురుడకు మైత్రేయుడు ఎరింగించెను. తర్వాత మళ్ళీ విదురుడు ఏం ప్రశ్న అడుగుతున్నాడు, దాని జవాబు ఏం చెప్తున్నాడో మరొక భాగంలో మనం తెలుసుకుందాం. ఇంకా కాలంలో ఉన్నటువంటి వివరాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నవి. చాలా చాలా ముఖ్యమైనటువంటి భాగం ఇది. అందరూ మరొకసారి విని అర్థం చేసుకుని తర్వాత భాగానికి సిద్ధం కండి. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.